హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు కదండి. ఈరోజు మనం స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. రైస్ అండి, ఒక 4-5 స్పూన్స్ వేస్తున్నాను నేను. ఈ రైస్ని ఓవర్ నైట్ నానబెట్టానండి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలండి. అలాగే అలోవెరా జెల్ వేయాలండి దీనికి, స్కిన్ వైట్నింగ్ సోప్కి. అలోవెరాని ముందుగానే మనం కడిగేసి ఉంచుకోవాలండి. వెంటనే తీసి కడిగేసి ఉంచుకోకూడదండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం కడిగేసి ముందుగా ఉంచుకోవాలి. అందులోని జల్లడిది ఉంటుంది కదండి, క్రీమ్ కలర్లోని, అది ఉండకూడదండి. అది 15 మినిట్స్ ముందు మనం తీసి కడిగేసి ఉంచుకోవాలి. అందుకని ముందుగా తీసాను. ఇది సోప్ బేస్ అండి. ఇది ఆలు అండి, రోజ్ వాటర్ అండి. ఇది గ్లిజరిన్ అండి. ఈ విటమిన్ ఆయిల్ అండి, ఇది ఒక క్యాప్సూల్ సరిపోతుంది. ఇప్పుడు సోప్ తయారు చేసుకుందామండి. ఆలుని పీల్ చేస్తాను కదా, ఇప్పుడు పీసెస్లో కట్ చేసుకుందామండి. సోప్ బేస్తో పాటు ఆలుని కూడా యూజ్ చేస్తున్నాం కదండి. దీనివలన మనకి ట్యాన్ పోతుందండి. అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదండి, కళ్ళ కిందన, ఫోర్ హెడ్ మీద, చెక్స్ మీద, చిన్ మీద ఉంటుంటాయి అక్కడక్కడ. అవి క్లియర్ అయిపోతాయండి. మనం ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చామనుకోండి, వచ్చినప్పుడు మనకి సన్ ట్యాన్ ఉంటుంది. సన్ ట్యాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఏం లేదండి, దుంపని ఇలాగా చక్రంలా కోసేసి వాటర్లో కడిగేసుకొని అలా కళ్ళ మీద ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, చాలా తగ్గుతుందండి ట్యాన్. అలాగే కూల్గా ఉంటుందండి మనకి కళ్ళ మీద పెట్టుకుంటే. ఇప్పుడు అలోవెరా వేస్తున్నానండి. అలోవెరా అయితే మన స్కిన్కి ఏంటి, ఫేస్కి ఏంటి, హెయిర్కి ఏంటి చాలా బాగుంటుందండి. పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది. స్కిన్కి పెట్టుకుంటే టైట్నింగ్ వస్తుందండి. ఫేస్ మీద మాస్క్ లాగా వేసుకున్నాం అనుకోండి, మనకి టైట్నింగ్ ఉంటుందండి. అలాగే హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం హెయిర్ కూడా సిల్కీగా ఉంటుందండి. అలాగే హెన్నాలో కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి అలోవెరాలోని. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకున్నాం కదండి, ఈ రైస్ని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం. ఇప్పుడు రైస్ ఫ్లోరు అయింది కదండి, ఇందులోనే మనం దుంపలు ఉన్నాయి కదా, ఆలు ముక్కలు కూడా వేసేద్దాం. ఇది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇందులోనే అలోవెరా జెల్ కూడా వేసేద్దాం. అలోవెరా జెల్ ఉంది కదండి, అలోవెరా జెల్ని ఇందులో వేసేద్దామండి. ఇందులో వేసి మరొకసారి మిక్సీ చేసుకుందాం. చూడండి, సోప్ బేస్ కావాల్సినవి అలోవెరా జెల్, పొటాటో, మనం రైస్ మిక్సీ చేసుకున్నాం కదండి, ఈ 3 కలిపిన పేస్ట్ అండి. దీన్ని ఇప్పుడు మనం ఇలా నట్ సహాయంతో వడకట్టదు. ఇది ఒకటండి, మనం ఈ 3 మిక్సీ చేసాం కదండి, వడకట్టేసాం కదా. ఇదిగో సోప్ బేస్ ఉంది కదా, ఈ సోప్ బేస్ని నేను ఎప్పుడు వింటర్ సీజన్లో చేస్తానండి. తెప్పించి 5 months అయిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు ఈ సోప్స్కి మనకి ఎంత కావాలో అంత వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ సోప్ బేస్ని మనం యూజ్ చేస్తూ సోప్స్ చేసుకున్నాము. నేను వింటర్లో ఎప్పుడూ నీము, అలోవెరా, సోప్ బేస్ తోటి సోప్స్ చేస్తుంటానండి. ఈసారి స్కిన్ వైట్నింగ్ కోసం చేస్తున్నాను. దీన్ని కట్ చేసేసి మనం డబల్ బాయిల్ మెథడ్ తెలుసు కదండి మీకు, ఆ డబల్ బాయిల్ మెథడ్లోనే మనం ఇది కరిగిస్తామండి. ఇది కరిగిస్తూ ఈ మేకింగ్ ఎలాగో చూపిస్తాం. ఇది సోప్ బేస్ని కట్ చేశాను కదా, ఇప్పుడు మేకింగ్ ఎలాగో చూపిస్తాను. వాటర్ వేడెక్కుతున్నాయి కదండి, డబుల్ బాయిల్ మెథడ్లో చేయాలి కదండి, అందుకని ముందుగా వాటర్ని ఒక బౌల్లో వేసి వేడి చేస్తున్నానండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మరుగుతుంటుంది కదా, అప్పుడేమో ఇక ఖాళీ బౌల్ ఉంది కదా, ఈ ఖాళీ బౌల్ని దీని మీద పెడతామండి. కట్ చేసుకున్నాం కదండి, ఈ సోప్ బేస్ని ఇందులో వేసేద్దాం.
ఇప్పుడు హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టాలి. ఈ సిమ్లో పెడుతూ మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం రోజ్ వాటర్ వేద్దామండి. అలాగే గ్లిజరిన్ ఉంది, 1/2 స్పూన్ గ్లిజరిన్. విటమిన్ ఈ ఆయిల్ ఉన్నాయి కదండి, దీన్ని ఒక క్యాప్సూల్ తీసుకుంటే సరే. మీకు కావాలంటే 2 క్యాప్సూల్స్ వేసుకుని పొటాటో, అలోవెరా జెల్, రైస్ ఫ్లోర్ అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాం కదండి, వాటిని వేసేద్దాం. ఇదిగోండి సిలికాన్ బౌల్స్ని మనం వేసుకుందామండి. సిలికాన్ బౌల్స్ లేని వాళ్ళు మామూలుగా ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ బౌల్స్లోనే వేసుకోవచ్చు. స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, వాటికైనా ఆ కొబ్బరి నూనె అప్లై చేసేసి వేసుకోవచ్చండి. Few minutes later. 2 hours తర్వాత తీసానండి. ఇంకా 2 hours తర్వాత ఇలా వచ్చిందండి. చాలా బాగా వచ్చాయండి. మనం ఈ సోప్స్ ఎలా తయారు చేయాలో చూశారు కదండి. దీని వలన ట్యాన్ పోతుంది, గ్లో వస్తుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ సోప్స్ మీ ఇంట్లో కూడా తయారు చేసి యూజ్ చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి. అలా వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బాయ్.